ఉద్యమాల స్ఫూర్తి ఉట్టిపడేలా తెలంగాణ శకటం ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు సిద్ధము. 3 ఏళ్ల అనంతరం అవకాశం లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వాంగ సుందరంగా చేస్తుంది. ప్రజాస్వామ్య మట్టి పరిమాణాలు జనసామాన్య ప్రజాస్వామ్యాల శీర్షికతో ఈ శకటాన్ని రూపొందిస్తున్నారు అనేటువంటిది ఒకటి వస్తుంది. నిజంగా 3 ఏళ్ల తర్వాత రావడం కూడా ఉంటుంది. ఎమ్మెల్సీలుగా బల్మురి వెంకట్ అదేవిధంగా మహేష్ గౌడ్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్లకు ఎమ్మెల్సీ టికెట్లు వచ్చినాయి అనేటువంటి ఒక మెసేజ్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలిగింది. ఈ పార్టీ ఎన్ఎస్యుఐలో ఉన్నటువంటి బల్మురి వెంకట్ ఉప ఎన్నికల్లో వెళ్ళిండు. ఏది హుజురాబాద్కు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో వెళ్ళిండు, అక్కడ పోటీ చేసిండు. పార్టీ ఆదేశిస్తే ఏ పనైనా చేస్తాను. అదేవిధంగా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక పోరాటాల్లో బల్మురి వెంకట్ ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీని పట్టుకొని ఉన్నందుకు మాకు గుర్తింపు వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్లకు వస్తుందని చెప్పడం కోసం వెంటనే ఏదో బయట వాళ్ళకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడు లేకపోతే వీళ్ళు అమ్ముకునేటువంటి ఒక ఆరోపణ రాకుండా పార్టీని పట్టుకొని ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలు లభిస్తాయని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఒక టీజర్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. నిజంగా కూడా వెంకట్ లాంటి వాళ్ళు డిజర్వ్ కూడా ఆ ఎమ్మెల్సీ రావడానికి వాళ్ళంతా కూడా కష్టపడ్డారు, అయిపోయింది.